మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యూత్ అయితే ఇక్కడ ఉంది. సో వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం యూత్లో ఎలా స్పందన ఉంది ఏంటి అనేసి. హలో సార్. నమస్తే మేడం. మీ పేరు? పేరు కుర్మయ్య మేకల. ఓకే. సో ప్రెసెంట్ యూత్లో స్పందన ఎలా ఉంది జూబ్లీ హిల్స్ పరిసరాల్లో? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా నుంచి యూత్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎన్ఎస్యుఐ నాయకులు కానీ వచ్చి విశేషంగా ప్రచారం చేస్తున్నారు. లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వానికి మరింత బలం చేకూర్చడానికి యువత కంకణం కట్టుకుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. ప్రతిపక్షాలు బీజేపీ బీఆర్ఎస్ చూడబోతున్నాయి. ఓకే. సో మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఒక రౌడీ షీటర్ని గెలిపిస్తే మొత్తం జూబ్లీ హిల్స్ అంతా కూడా రౌడీలదే రాజ్యం అయిపోతుంది అనేసి అని అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నవీన్ యాదవ్ ప్రజల మనిషి, ప్రజల మధ్య పెరిగిన మనిషి. మీరు ఈ మధ్యనే చూసిండ్రు, ఒక చిన్న వీడియో రిలీజ్ అయింది. ఇస్త్రీ పెట్టే చేసుకొని జీవనం సాగించే వ్యక్తికి ఇల్లు కట్టించాడని స్వయంగా తానే చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి మనిషి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారని మహిళలే చెప్పడం జరిగింది. పిల్లలకు స్కూల్ విద్యార్థులకు కూడా ఆర్థికంగా సాయం చేశారని ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలే రెహమత్ నార్ కానీ యూసుఫ్గూడ డివిజన్ కానీ బోరబండ డివిజన్ కానీ ప్రజలు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇట్లా చెప్పినప్పుడు మరి వాళ్ళన్నట్టు రౌడీ ఎందుకు అవుతారు మేడం? దయచేసి నేను ఈ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులనే ప్రశ్నిస్తున్నా. మీరు రౌడీ షీటర్లను చేర్చుకున్నారు పార్టీలా. సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ఎవరు చేర్చుకున్నారు మేడం? కండువా వేసి హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడంట, సామాజిక సేవా కార్యకర్తలంట. కేటీఆర్ గారు కండు వేసి వాళ్ళ రౌడీలు చేర్చుకుంటున్నారు. మా నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్. జూబ్లీస్కి ఎంతమంది వస్తుంటారు పోతుంటారు. నవీన్ యాదవ్ లోకల్ లీడర్, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తాడు. సో ప్రెసెంట్ యూత్ కాబట్టి సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి అంటే అప్కమింగ్ మూవీస్లోకి రావాలి అనుకునే ఆర్టిస్టులకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సినీ కార్మికులకు ఈ మధ్య సమావేశంలోనే ఒక మంచి స్కూల్ కూడా కట్టిస్తామనడం జరిగింది. ఒక పాఠశాల భవనం కార్మికులకు పనిచేసే పిల్లలకి. ఈ మధ్య వివాదాలు తలెత్తిన కానీ సినిమా పరిశ్రమ నాయకులందరితో మాట్లాడి మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. అంటే కార్మికులకు వచ్చే వేతనాల విషయాల్లో వాళ్ళు పెంపు కోరుతున్నారు. మీరు ఇస్తేనే కార్మికులు మంచుకుంటే సినిమాలు హిట్ అయితే ఇండస్ట్రీకి బాగుంటుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇంకోటి అట్లనే టికెట్ల పెంపు రేటు విషయంలో కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ బడా నిర్మాతలు కూడా వచ్చినప్పుడు 20% టికెట్ల రేటు వచ్చే ఆదాయాల్లో 20% ఇస్తేనే మేము జీవో జారీ చేస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మరి ఇంతకంటే కార్మికులకు నిదర్శనం పక్షపాతి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి ప్రతిపక్షాలు గమనించాలి. కేటీఆర్ గారు ఏమైనా సెలబ్రిటీలతో తిరిగి ఫోటోలు దిగడానికే ఆయన గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చేయడం జరిగింది. మీరు చూసింటారు, ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు ఆయన. మరి కార్మికుల గురించి ఏనాడు మాట్లాడలేదే? సినీ కార్మికుల గురించి పాపం వాళ్ళు మార్నింగ్ ఉదయం లేస్తారు, 4 గంటలకు లేచి నైట్ ఎప్పుడో 12-1 గంటకు వస్తారు, రేయింబవళ్ళు కష్టపడతారు. మరి కార్మికుల గురించి గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు ఆలోచించలేదు? మరి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ కానీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం లేదు? అంటే వాళ్ళకి ఏమైనా కమిషన్ల కోసం మాత్రమే పనిచేశారు. వాళ్ళు పేద ప్రజల గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం పట్టింపు ఉండదు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.